నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో దారుణ హత్య జరిగింది. కత్తిపోట్లకు గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. తిరుపతి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కత్తిపోట్లకు గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. మృతుడు కలికిరికి చెందిన కూరగాయల వ్యాపారి అజమతుల్లగా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వ్యక్తి నిమ్మకాయల వీధికి చెందిన రుద్ర, అతని కుమారులు యశ్వంత్, కళ్యాణ్ గా గుర్తించారు. మృతుడికి ఇవ్వవలసిన చిన్నపాటి అప్పు కోసం గొడవపడి హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హతుడితో పాటు ఇరువురు కుమారులను కత్తిని ఈస్ట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి నగరంలో ఈరోజు ఉదయం 7:30 AM గంటలకు కూరగాయల మార్కెట్, మన తుడా ఆఫీస్ దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ దగ్గర అజంతుల్లా అనే వ్యక్తి బాబు సాబ్ అనే షాప్లో పనిచేస్తుంటాడు, వెజిటబుల్ షాప్లో. ఇతనికి రెగ్యులర్గా మర్రికుంట్ల రుద్ర అని ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకొని పోతుంటాడు రెగ్యులర్గా. అలాగే ఈరోజు ఉదయం 7:30కు షాప్కి వచ్చి ఇంతకుముందు డబ్బులు ఇవ్వాల్సిన దాంట్లో ఇద్దరు గొడవ పడతారు. ఆ ఓనర్ మీదకి వెళ్ళేటప్పుడు అటాక్ చేస్తే ఇతను అజంతుల్లా అడ్డుపోగా ఇతన్ని అక్కడే ఉన్న కత్తితో పొడుస్తాడు. దాని మీద ఇమీడియట్గా అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది, సంకల్ప హాస్పిటల్. దాని మీద అక్కడ చనిపోతాడు అతను. ఈ పెట్టి గౌరవకు సంబంధించి డబ్బుకు సంబంధించి పొడిచాడని చెప్తున్నారు. వాళ్ళ ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఇది డబ్బుకు సంబంధించిందా, ఇంకా ఏమన్నా దీని వెనక ఏమన్నా ఉన్నాయా అని దర్యాప్తులో నిగ్గు తెలుసాం. తర్వాత ఆ ముద్దాయి ఆచూకీ కొరకు 10 స్పెషల్ టీంలు తిరుపతి సబ్ డివిజన్ సంబంధించి అలిపిరి, యూనివర్సిటీ, వెస్ట్ పోలీస్ స్టేషన్, ఈస్ట్ పోలీస్ సంబంధించి 3 SIలతో 10 టీములు డిప్లాయ్ చేసి ముద్దాయిని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. త్వరలోనే ముద్దాయిని పట్టుకుంటాం. తిరుపతిలో ఇలాంటి లా అండ్ ఆర్డర్ అంటే ముద్దాయిలు అది ఏ విధంగా జరిగింది అనేది లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయడం, ఎవరైనా కానీ చేతిలోకి తీసుకుంటే ఆ ముద్దాయిని కఠినంగా హ్యాండిల్ చేస్తాం. ఎవరికైనా ప్రజలకు సమయాన్ని పాటించాలని చేస్తున్నాం. ఇందులో రకరకాలుగా ఎవరన్నా విద్వేషాలు రెచ్చగొట్టచ్చు. అలాంటి ఏమీ తీసుకోకుండా పోలీసులు ఖచ్చితంగా ఫిర్యాదు వైపు ఉంటాము. అది ఖచ్చితంగా ముద్దాయిని అరెస్ట్ చేసి త్వరలోనే రిమాండ్కి పంపుతామని తెలియజేసుకుంటున్నాం. సరెండర్ ఎవరు కాలేదు ఇప్పటివరకు అయితే. అది ఎవరైనా ఇలాంటి రూమర్లు దయవంచి ప్రజలు కానీ మీడియా ప్రతినిధులు కానీ నమ్మద్దండి. అది సరెండర్ అయితే మేమే చెబుతాం కదా. అది సరెండర్ అయితే ఇప్పటివరకు ఏం కాలేదు. మేము స్పెషల్ టీంలో అయితే పంపినా ఖచ్చితంగా అతన్ని అదుపులో పట్టుకుంటాం. తప్పకుండా మన నోటీస్కి అయితే మీరు ఉన్నట్లు జనరల్గా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, కానీ మనకి ఇంతవరకు అయితే రికార్డెడ్గా ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఇప్పుడు దీని మీద సపరేట్గా సర్వేలెన్స్ పెట్టి ఇలాంటి ఏదైనా పెట్టి ఉన్నాయని మనం డిస్క్రీట్ ఎంక్వైరీస్ ద్వారా ఉంటే దాన్ని కౌన్సిలింగ్ ద్వారా చేసేదానికి ఆ గ్రూపులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటివి జరగకుండా కానీ ఫ్యూచర్లో తప్పకుండా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చర్యలు తీసుకుంటాం. మార్కెట్లో రౌడీ షీటర్ అనే మార్కెటే కాదు, ఎంటైర్ తిరుపతి నగరంలో ఉన్న రౌడీ షీటర్లకు లాస్ట్ 10 days బ్యాక్ కానీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ప్రత్యేకంగా. అట్లాంటి వాళ్ళను కఠినంగా తీసుకుంటాం. రెగ్యులర్గా వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఇంతకుముందు రికార్డులు ఏదో మేస్త్రి అంటాడు, వాడు ఇప్పుడు ఏదో చేస్తుంటాడు. డ్రైవర్ అంటాడు, ఇప్పుడు ఏదో పని చేస్తుంటాడు. రియల్ ఎస్టేట్ అంటాడు, రియల్గా రియల్ ఎస్టేట్ చేయడు, వాడు వేరే పని చేస్తుంటాడు. అవన్నీ రియల్గా మేమే పర్సనల్గా చూసి ప్రతి సీట్ డేటాను అప్డేట్ చేసి వాని మీద ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. అట్లాంటివి రౌడీ షీటర్ల దీంట్లో కానీ లేదు. ఇతను ఇంతవరకు క్రిమినల్ రికార్డులో కానీ లేడు. ఇప్పుడున్న మణికుంట్ల రుద్ర అనే అతను ఎక్కడ మనం CCTVలో టోటల్ చెక్ చేసాం, ఇప్పటివరకు అయితే ఎక్కడ క్రిమినల్ రికార్డులో ఇప్పటివరకు ఉన్నట్లుగా వెరిఫై చేశామని చెప్పారు. దాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తాం. అట్లా ఏదైనా రికార్డు ఉన్న ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం.